బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. గుప్త నిధుల కోసం వ్యక్తిని దారుణ హత్య చేశారు. నెల రోజుల తర్వాత ఆ మిస్సింగ్ మిస్టరీని ప్రస్తుతానికైతే పోలీసులు ఛేదించినట్టు తెలుస్తుంది. మృతుడు కోడూరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి. అతనికి 40 సంవత్సరాలు. అచ్చంపేటకు చెందిన పులేందర్ గౌడ్కి రంగస్వామికి పరిచయం ఏర్పడిన తర్వాత గుప్త నిధుల స్థలం చూపిస్తానని చెప్పేసి 5 లక్షలు తీసుకున్నాడు రంగస్వామి పులేందర్ గౌడ్ దగ్గర. పూజారికి మరొక 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి రంగస్వామి డిమాండ్ చేస్తూ, అలాగే గుప్త నిధుల పేర్లతోని ఆయన కాలయాపన చేయిస్తున్నాడని చెప్పేసి పులేందర్ గౌడ్కి కోపం వచ్చింది. కొంతకాలంగా టైం వేస్ట్ చేస్తూ వచ్చాడు, డబ్బులు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నాడు, కానీ స్థలాన్ని అయితే చూపించలేదు. సో నలుగురితో కలిసి రంగస్వామి హత్యకు స్కెచ్ వేశాడు పులేందర్ గౌడ్. జూన్ 29న రంగస్వామికి మత్తు మందు ఇచ్చి అతనిపై నలుగురితో కలిసి దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రాణాలతో ఉండగానే మామిడి తోటలోని గుంతలో ప్రస్తుతానికైతే రంగస్వామిని పూడ్ చేశారు ఆ నిందితుడు పులేందర్పై గతంలోనూ కూడా 2 హత్య కేసులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక స్థలాన్ని చూపిస్తానని చెప్పేసి 5 లక్షలు తీసుకొని కాలయాపన చేసిన తర్వాత మరి ఇంకో 5 లక్షలు కావాలి, పూజారికి పూజలు చేయడానికి ఇంకొక 5 లక్షలు కావాలని చెప్పేసి కాలయాపన చేస్తున్నాడు. కానీ తనకు మాత్రం ఆ గుప్త నిధుల స్థలాన్ని మాత్రం చూపించలేదన్న అక్కస్సు పెట్టుకొని పులేందర్ గౌడ్ రగిలిపోయాడు. ఒక 4 మిత్రులను పిలుచుకొని వచ్చి రంగస్వామిని జూన్ 29న మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసుని, మిస్సింగ్ మిస్టరీ కేసుని పోలీసులు అయితే ఛేదించారు. నెల రోజుల తర్వాత ప్రస్తుతానికైతే ఛేదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి అసలు పోలీసులు ఏమంటున్నారు, అసలు ఈ సంఘటనకి సంబంధించి వాళ్ళు ఎలా ఈ కేసుని ఛేదించారనేది వాళ్ళ మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా పరిచయం అయ్యి గుప్త నిధులు ఉన్నాయి, కొన్ని గుప్త నిధులు కొన్ని డబ్బులు ఇస్తే బంగారం తీసుకొచ్చి ఇస్తా, ఈ విధంగా వీళ్ళ మధ్యలో సుమారు ఒక 6 మంత్స్ నుంచి రిలేషన్ అనేది ఏర్పడ్డది. ఆ రిలేషన్తో ఈ బంగారం తీసుకొచ్చి ఇస్తా అని చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ చెప్పడంతో ఈ పుల్లయ్య గౌడ్ ఒక 5 lakhs రూపీస్ వరకు రంగస్వామికి ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూలో ఇద్దరి మధ్యలో చిన్న డిస్ప్యూట్స్ వచ్చినాయి. డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 లక్షలు తీసుకొస్తే ఇంకా కొంత బంగారం తీసుకొచ్చి ఇస్తా, బంగారం ఇవ్వలే, డబ్బులు తీసుకున్నాడు కానీ బంగారం ఇవ్వలేదు, ఇంకొక 5 లక్షలు ఇంకా బంగారం పెద్ద ఎత్తున తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన రంగస్వామి చెప్తే నా దగ్గర ఉన్న 5 లక్షలు ఇచ్చేసినా ఇంకా నాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎవరో స్వామీజీ ఉన్నారట, ఆ స్వామీజీ తలుసుకుంటే మనం డబ్బులు ఇస్తే మంచిగా ఉంటుంది, స్వామీజీకి డబ్బులు ఇవ్వకపోతే భస్మం అయిపోతామని చెప్పేసి ఈయన కొంచెం థ్రెటన్ చేసిండు డిసీజ్డ్ పర్సన్. రిటర్న్ చేసేసరికి ఇది ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడ్తో పాటు ఒక 5-6 మెంబర్స్ అనుచరులు, అంటే వాళ్ళ బంధువులు, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని జడ్చర్ల నుంచి అల్లీపూర్ గ్రామం మహబూబ్ నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అందరు కలిసి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చంపి ఇక్కడ గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. ఆ విధంగా రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు, మణికంఠతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, చెప్పండి, అసలు పులేందర్ గౌడ్ దాంతోపాటు ఆ 4 నిందితుల్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తీసుకెళ్లారా? వాళ్ళు పరారీలో ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. గుప్త నిధుల కోసం ఎవరైతే కొంతమంది కేటుగాలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రంగస్వామి అనేటటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడ్డది. రియల్ ఎస్టేట్ కు సంబంధించి 40 ఎకరాల భూమి ఉందనేటటువంటి విషయంపై రంగస్వామికి పులేందర్ గౌడ్ కు ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి పరిచయం కాస్త గుప్త నిధుల వైపుకు వారి ఆలోచనలను దారి తీసేటటువంటి ప్రయత్నం చేసింది. నేర చరిత్ర కలిగినటువంటి పులేందర్ గౌడ్ అత్యంత తొందరగా అత్యంత ఈజీగా డబ్బు సంపాదించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గుప్త నిధుల విషయమై రంగస్వామితో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గుప్త నిధుల తవ్వకాలు జరపాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటూ కూడా రంగస్వామి పులేందర్ గౌడ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 5 లక్షల రూపాయలు రంగస్వామికి పులేందర్ గౌడ్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా గుప్త నిధులకు సంబంధించినటువంటి స్థలం చూపించడం కావచ్చు, బంగారం తవ్వకం కావచ్చు, ఇతరత్రా ఏది చేయకుండా కూడా రంగస్వామి కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పులేందర్ గౌడ్ మరోసారి రంగస్వామిని సంప్రదించడం జరిగింది. ఏమైంది, నీకు 5 లక్షలు ఇచ్చి కూడా ఇన్నాళ్ళు అవుతుంది కదా, ఏంటి మరి ఇంతవరకు బంగారం లేదు, బంగారం ఉండేటటువంటి ప్రాంతాన్ని చూపించట్లేదు, ఆ స్వామీజీ ఎవరు చూపిస్తారు, ఎక్కడ చూపిస్తారు అనేటటువంటి విషయంపై చర్చ చేసినటువంటి నేపథ్యంలో రంగస్వామి
మరొక 5 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా మనకు బంగారం జాడ తెలుస్తుంది, బంగారం కూడా పెద్ద ఎత్తున తెలుస్తుంది, స్వామీజీకి ఇవ్వాలి అంటూ కూడా పులేందర్ గౌడ్ తో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే పులేందర్ గౌడ్ అలా ఎలా అనేటటువంటి విషయంపై కొంత ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. మనస్పర్ధలు ఏర్పడినట్టయితే మీరు 5 లక్షలు ఇవ్వకపోతే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది, ఆగ్రహం వస్తే భస్మం అయిపోతామంటూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి గత నెల 29వ తేదీన రంగస్వామి కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలోనే రంగస్వామి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రంగస్వామి మిస్సింగ్ కేసును ఛేదించడంలో భాగంగా రంగస్వామి ఎవరెవరితో ఎక్కువగా తనుగా ఉన్నాడు, ఎవరెవరితో ఎక్కువగా ఫోన్ లో కాంటాక్ట్ అయినటువంటి వివరాలని పోలీసులు తీసుకున్నటువంటి నేపథ్యంలో రంగస్వామి పులేందర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తితో ఎక్కువ సార్లు ఫోన్ సంభాషించినట్టుగా తేలింది. ఈ నేపథ్యంలోనే పులేందర్ గౌడ్ ను పిలిచి విచారించినటువంటి నేపథ్యంలో తాను చేసినటువంటి నేరాన్ని పులేందర్ గౌడ్ ఒప్పుకున్నాడు. తనతో పాటు 4 బంధువులను తీసుకొని ఎవరైతే రంగస్వామిని హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. జడ్చర్ల దగ్గర నుంచి రంగస్వామిని పికప్ చేసుకొని అక్కడ నుంచి మహబూబ్నగర్ పక్కన ఉన్నటువంటి అల్లీపూర్ దగ్గర వారంతా కూడా ఒక విందు ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా ఎక్కువ మోతాదులో మత్తు ఉన్నటువంటి కళ్ళును రంగస్వామికి స్థాపించినట్టుగా కూడా పోలీసుల విచారణలో పులేందర్ గౌడ్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్నటువంటి రంగస్వామిని అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మైలారం అనేటటువంటి గ్రామానికి తీసుకెళ్లారు. మైలారం గ్రామం దగ్గరే ఒక మామిడి తోట దగ్గర పూర్తిగా ఎవరైతే రంగస్వామిని చంపేసి అక్కడే పాతి పెట్టి అక్కడ నుంచి నిందితులంతా కూడా పరారైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పులేందర్ గౌడ్ మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు విచారణ వారి స్టైల్లో చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా విచారణలో పులేందర్ గౌడ్ అన్ని విషయాలు ఒప్పుకోవడం జరిగింది. రంగస్వామిని చంపేసిన విషయం కావచ్చు, గుప్త నిధుల కోసం వారి మధ్యలో జరిగినటువంటి డీలింగ్ కావచ్చు, వాటన్నిటినీ కూడా పోలీసులకు పులేందర్ గౌడ్ వివరించారు. తనతో పాటు ఈ నేరంలో ఎవరెవరు భాగస్వాములయ్యారనేటటువంటి వారి వివరాలను కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో పోలీసులు పులేందర్ గౌడ్ తో పాటు మిగతా నిందితులందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పులేందర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తికి నేర చరిత్ర గలదు. గతంలో కూడా మర్డర్ కేసులలో పులేందర్ గౌడ్ పాత్ర ఉంది అనేటటువంటి విషయం పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి మరి ఈ తర్వాత దీంట్లో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదొకటే నేరం చేశారా, ఈ రకంగా గుప్త నిధుల కోసం మళ్ళీ ఇంకెక్కడన్నా ఇంకెవరైనా సంప్రదించారా, మళ్ళీ ఇంకేమైనా నేరాలు చేశారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఆ 5 లక్షల విషయంలో గొడవ జరిగిన నేపథ్యంలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని హరించేయడం అనేది జిల్లాలో కలకలం రేపుతుంది. కళ్యాణ్. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. గుప్త నిధుల కోసం ఒక వ్యక్తిని దారుణ హత్య చేశాడు. నెల రోజుల తర్వాత ఆ మిస్సింగ్ కేసునైతే ప్రస్తుతానికైతే పోలీసులు ఛేదించారు. రంగస్వామి అనే ఒక అతను పులేందర్ గౌడ్ దగ్గర గుప్త నిధుల స్థలాన్ని నేను చూపిస్తానని చెప్పేసి ఒక 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. దాని తర్వాత కాలయాపన చేస్తూ వచ్చాడు. కొంతకాలం తర్వాత మరిన్ని డబ్బులు కావాలి, మళ్ళీ 5 లక్షలు కావాలి, పూజారికి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ 5 లక్షలు డిమాండ్ చేస్తూ కాలయాపన చేసినందుకు పులేందర్ గౌడ్ జూన్ 29న ఒక 4 మిత్రులతో పాటు ఈ రంగస్వామిని పిలుచుకొని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి దాని తర్వాత బ్రతికుండగానే తనని ఆ మామిడి తోటలో పూడ్చి ఆయన చంపేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ నిందితుడు పులేందర్ గౌడ్పై ఇంతకుముందు కూడా హత్య కేసులు 2 ఉన్నట్టు కూడా తెలుస్తుంది, నేర చరిత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరికి డబ్బులు ఊరికే రావు, గుప్త నిధులు ఉంటే రంగస్వామి తీసుకునేవాడు కదా పులేందర్ గౌడ్. నీకెందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎవరికైనా డబ్బులు తీసుకొని గుప్త నిధులను ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఉంటే వాళ్ళే తీసుకోవచ్చు కదా. ఎలా నమ్ముతారో ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ? మీరేమనుకుంటున్నారు? చాలా గతంలో కూడా మనం చాలా చూసాం, రైస్ పుల్లింగ్ అని, గుప్త నిధులని చెప్పేసి ఇలాంటి చాలా వస్తుంటాయి. దానికి మధ్యవర్తిత్వం చేస్తాము, మా దగ్గర అది ఉంది, మా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి చెప్పుకొస్తుంటారు చాలామంది. అలాంటి మోసాలు ఎన్నో జరిగాయి గతంలో కూడా. ఇలాంటి మోసాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. గుప్త నిధులు చూపిస్తాను అని చెప్పేసి డబ్బులు తీసుకున్న అతన్ని అతి దారుణంగా మత్తుమంది ఇచ్చి మామిడి తోటలో బతికుండగానే చంపేశారు. ప్రస్తుతానికి పులేందర్ గౌడ్, అతనితో పాటు ఆ 4 మిత్రులను కూడా పోలీసులు ప్రస్తుతానికైతే రిమాండ్కి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.